నేను మేడంతో కలిసి ఇంకేంటి హ్యాండిల్ చేయను. అదే కదా డౌట్ వస్తుంది. నీ వద్దులే. నువ్వు మేడం కలిస్తే ఇంకా పిల్లల్ని పెంచుతారేమో. అంతేగా ఒక వ్యభిచారం చెప్పిస్తాను. వాడు చూపిస్తాడు. మీ ఇద్దరు ఏకాంతంగా కలిసి చూపిస్తాడు నువ్వు బుక్కుదే ఆడే టీవీ కాడు చూడు. త్వరగదే తయా చెప్తా. అదేంది కార్డు అది. ఇదే బుక్ అడిగింది. బుక్ కాదు ఇది కార్డు. సరేలే కానీ నువ్వు తెచ్చేటట్టు లేవు. ఆడ రోడ్లో నిలబడితే ఒక ఎల్లో శారీ కట్టుకొని మేడం వస్తుంది. మేడం ఇంకా టైం అవుతుంది, కూర్చో. ఓ చిన్న పని చెప్తాను చూసుకో. చిన్న పిల్లలు గట్టిగా అరసడమో బయట రోడ్లలో పోయేది చూస్తే ఇంటికి పిలుచుకొచ్చేసి మన ఇంట్లో ఎవరున్నారు? చిన్న పిల్లలు మన ఇంట్లో లేరు. ట్యూషన్ స్టార్ట్ చేసినాను. చిన్న పిల్లలు ఏమన్నా ఇంటర్వ్యూలో వదిలినప్పుడు ఏమన్నా అట్లా రోడ్లలో పోయేదేమో చేసినారంటే పిల్లలు నడిచి లోపల పంపి ఏమొచ్చి ఏమలా ఎట్లా చదివినాను నేను. చదువుకుని ఎట్లా వస్తాయి సర్టిఫికెట్లు? ఏమొస్తాయి? ఏమేమి వస్తాయి? సర్టిఫికెట్లు నేనే చదువుకోలేదా? నేనేమన్నా చదువుకున్నావులే. మళ్ళా చెప్పు. ఏమొస్తాయి? ఎంబీఏ వస్తుంది. ఎంబీఏ, బిఏ, సిఏ అవన్నీ వచ్చినాయా? నీకు వస్తాయి సిఏ, బిఏ. ఏమి ట్యూషన్ చెప్పడం అది ఏం ముందు నుంచి చెప్పాలి. చిన్న పిల్లల దగ్గర వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు. మన ఇంగ్లీష్ లో మాట్లాడుతా అంటే ఫోన్ లో విన్నారు. బాగా మాట్లాడుతున్నారా మీరు అంటే సర్లే చెప్తారా మా పిల్లలు కొద్దిగా. స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పడం లేదు, మామూలు సబ్జెక్ట్సే. 6th క్లాస్, 4th క్లాస్, 2nd క్లాస్ వాళ్ళకి చెప్తున్నాను. ఎవరు ఈ కాలనీలో పిల్లలే 5,000 ఇస్తున్నారు ఒకరికి. 5,000 ఇస్తున్నారు ఒకరికి. నా మొగానికి ఏమి? నా మొగానికి ఎంత తక్కువ? నీ మొగానికి అయితే 5 రూపాయలు ఇచ్చేది ఎక్కువ. ఏవాళ్ళు అవన్నీ వద్దు, గుర్తుపెట్టుకో. పిల్లలు బయటికి వచ్చినా ఏమని జరిగితే చూసుకునేటట్లు నువ్వు చూసుకో. డబ్బులు ఇస్తా అట్లా చెప్పు. ఇంకోటి ఎవరన్నా మాట్లాడేది కూడా అట్లా పోయినా అడుగు. సోషల్ సైన్స్ చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగు. ఎందుకంటే నేను ఇప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్ ఇవన్నీ నేను చెప్పాలా. సోషల్ సైన్స్ చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా పిల్లలు 8 మంది ఎక్కువ మంది యాడ్ అవుతారు. చూడాలా ఎవరైనా బయట అడుగు ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే అని. అంతేందుకు నేను చెప్తాను. ఏం చెప్తావు? సైన్స్ సోషల్ నీకు తెలుసా? తెలుసా? నేను అడుగుతావునా? మనం చెప్పాలి కానీ ఆ పక్కన గట్ల దిమ్మ తిరిగి పడిపోలట్లే. నీకు వచ్చే అసలు నువ్వు చదివినది ఎంత? 6వ క్లాసు. ఏదో క్లాస్ అయినా నేను నాకున్న నాలుగు చెప్తే వాళ్ళ పేరెంట్స్ మాట్లాడతావా? ఏంటికి? ఎంత తీసుకుంటావు ఫీజు? తీసుకుంటా 6,000. 800 పిల్లలకి. ఏంటి కవర్ చేస్తానవా? ఒక పిల్లోనికే. నాకంటే సర్టిఫికేట్ ఉండి నేను ఎక్కువ చదివినానని చెప్పి నాకు ఇస్తారు. నీకెందుకు ఇస్తారు? 8,000, 6,000 ఒక పిల్లోనికి. 4,000 ఏది? మళ్ళీ వాళ్ళు ఫెయిల్ అయినారనుకో నీకు మళ్ళీ మామూలుగా ఉండదు. ప్యాంట్ ఇప్పి ఇడుచుకొని పోతారు బండికి గట్టి. చదువు చెప్పినానుకో బుర్రలేకి ఎట్లే ఒకసారే టాపర్ లేచిపోతుంది వాళ్ళు. హలో, ప్రశాంత్ వాళ్ళ ఫాదరేనా మాట్లాడేది? నేను ట్యూషన్ టీచర్ని మాట్లాడుతాను. అదే సోషల్కి కూడా టీచర్ చూసినాము, ఆయన చేస్తా అంటారు. మీరు ఏదో డౌట్స్ ఉంటే సోషల్ గురించి అడుగుతున్నారు కదా, అడిగితే ఆయన ఆన్సర్ చెప్తాడు. పెద్ద క్వశ్చన్లా చిన్న క్వశ్చన్లా? పెద్ద క్వశ్చన్ అడగమని ఏవైనా మీ ఇష్టం అండి. ఎందుకంటే దాంట్లో సోషల్ సబ్జెక్ట్లో ఆ పిల్లలకి బాగుందంట సబ్జెక్ట్ నాలెడ్జ్. ఏంది ఏరికి మునిగినాడా?
ఏ గొడ్ల మళ్ళా ఎనిగు నేనాను అని చెప్పు. ఎనిగు నేనేంది అంటే అన్ని తెలుసు అన్ని తెలుసుకొని వచ్చినాడు అని అర్థం. ఎవరు నెపోలియన్ గురించి చెప్తాడులేండి. నెపోలియన్ గురించి అంటే చెప్పు. నెపోలిజం అంటే ఒక ఇతర మనుషుల్ని ఒక వ్యక్తిని నరకడం చంపడం కాకోకుండా మాటతో చెప్పడమే. పెద్ద క్వశ్చన్ అది, పెద్ద క్వశ్చన్ అంటే నువ్వు పెద్ద ఆన్సర్ ఉండాలా. నువ్వేది 1 లైన్ వర్డ్ లో 1 లైన్ ఆన్సర్ చెప్పేస్తాను. ఆ పెద్ద ఆన్సర్ ఏమో చిన్నదే. ఏదో చెప్పు నువ్వు. పేరు కొద్ది 10 లైన్లు ఉండేదట్లా ఫాస్ట్ గా ఏదో చెప్పు. నెపోలియన్ కూడా తర్వాత ఏదో చెప్పు. నెపోలియన్ ఈజ్ ఎవ్రీథింగ్ మై కంట్రోల్ ఈజ్ రూమ్ హ్యావ్ రెడ్యూస్ ఎవ్రీథింగ్ ఫుడ్ నూడిల్స్ ఐ చాక్లెట్స్ హైబ్రిడ్ ఆర్ట్స్ ఎంబ్రికి ఎగ్రీ మంత్స్ పీపుల్స్ అదర్ అందర్ సైడ్ గోయింగ్ సైడ్. హలో ఓకేనా? అవునా? పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో కూడా చెప్పరా ఇట్లా? ఓకే సైన్స్లో అడుగుతారా? అడగండి. సరే. స్టిగ్మా అండి. హలో, అది తెలిసినలేండి. స్టిగ్మా ఇట్లాంటివన్నీ అడిగితే వాడు చెప్పలేడు. అంటే ఒక మనిషికి ఎన్ని అవయవాలు ఉంటే ఒక్క నిమిషం వినండి. ఒక మనిషి తెలుగులో ఇంగ్లీష్లో కూడా చెప్తాడు, అదేం ప్రాబ్లం లేదు. అంటే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని పిల్లలకు అర్థమయ్యేది అట్లా ఫస్ట్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ఇంగ్లీష్గా మళ్ళీ డైవర్ట్ చేసి చెప్తాడు. వినండి. అవయవాలు కిడ్నీలు పేగులు దమ్మలు ఒక మనిషికి ఉండే అవయవాలు పేగులు నర్రాలు కండలు ఎముకలు దమ్మలు నీరు కిడ్నీలు కింద ఉండే అవయవాలు దానికి ఉండే వాటర్కాయలు గుట్లమాట ఏవే వటకాయలు అనుకుంటున్నావు. టెంకాయలు వటరకాయలు అంటా. మామూలు కొట్టే దాని గురించి నువ్వెందుకు ఆన్సర్ చెప్పు. వాటిని వీటి గురించి దాన్ని ఎట్రకాయలు అంటారు. అది ఇంగ్లీష్ లో చెప్పు ఇప్పుడు. ఎట్రకాయలు అంటారు. అది ఇంగ్లీష్ లో చెప్పు ఇప్పుడు. ఎవ్రీథింగ్ బాడీ ఈస్ ఎవ్రీథింగ్ ఐ కాల్ట్ నాట్ ఎవ్రీథింగ్ ఈస్ బికాస్ every moles avayals nitrogen nutrition pretrition outrition season as every 6 months so only equal and 1 year about avethet is. హలో, ఎంత ఇస్తారు అయితే మీరు? అప్పుడే శాలరీకి వెళ్ళిపోయినా నాకు ఐడియా లేదు ఎంత ఛార్జ్ చేస్తాడు. నువ్వు మామూలుగా ఎంత ఛార్జ్ చేస్తావు? ఎంత ఛార్జ్ చేస్తావు అని అడుగుతున్నారు. అడుగు తెలుసు ఆయనకి. నువ్వు నీ అడుగుతాడు ఎంత ఛార్జ్ చేస్తావు అని. 1 month కి 1 hour కి టైమింగ్ ఎంత ఛార్జ్ చేస్తావు? ఏంది 8,000. నీ చదువు దాని గురించి కాదు, నువ్వు మొబైల్ ఎంతసేపు ఛార్జ్ చేస్తావు అని అడుగుతున్నాడు. 8,000. నీ చదువు దాని గురించి కాదు, నువ్వు మొబైల్ ఎంతసేపు ఛార్జ్ చేస్తావు అని అడుగుతున్నాడు. గుట్లమాట వాళ్ళ క్లారిటీ చెప్తావా? హలో, మొబైల్ ఛార్జ్ గురించి ఏంటి అవసరము? ఇప్పుడు నేను 1 వీక్లో చేసి మేడము ఇంకోసారి ఎవరన్నా ఇద్దరిని కలిపి ఏమన్నా పెట్టేద్దాం ట్యూషన్ అనుకుంటాను. నేను సైడ్ వేద్దామని ఆలోచిస్తాను. కానీ నా అంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండేవాళ్ళు ఎవరైనా దొరికితే బెస్ట్ అని వెయిట్ చేస్తాను. నువ్వు సైడ్ అయిపో కలిసి నేను మేడం కలిసి చెప్పుకుంటా కదా. నువ్వు సైడ్ అయిపో కలిసి నేను మేడం కలిసి చెప్పుకుంటా కదా. నాకంతా తింగాడుంది ఇంకా. అది కాబట్టి మేడం ఏం మ్యాథ్స్ చెప్తాది, సైన్స్ సోషల్ నువ్వు చెప్తావు. కానీ ట్యూషన్ హ్యాండిల్ చేయగలరా చేయలేరా అనేది ఒకటి ఉంది నాకు. మేడంతో కలిస్తే నేను ఇంకేంటి హ్యాండిల్ చేయను. అదే కదా డౌట్ వస్తుంది. వద్దులే. నువ్వు మేడం కలిస్తే ఇంకా పిల్లల్ని పెంచుతారేమో. అంతేగా అది కదా. ఏం పెంచుతారు? పిల్లలు ఎక్కువైతారేమో. అట్లా చెప్పు. అదే నువ్వు మళ్ళా పెంచుతారంటే మళ్ళా ఎట్లా నీకు చదువు రాదు, అర్థమైంది. నేను చెప్పినట్టు కూడా చెప్పలేవు. పిల్లలకి తెలుగులో చెప్పి ఇంగ్లీష్లో చెప్తే బాగా అర్థమవుతుంది. ఫస్ట్ మనం ఏదైనా ఉన్నట్టు ఒంటరి అటాక్ చేయకూడదు. అవునులే, ఓడమే ఫస్ట్ పోయి రాయల్లా ఫెయిల్ కాల్లా 2-3 సార్లు ఫెయిల్ అయిపోయి ఇయర్స్ వేస్ట్ అయ్యి వాళ్ళ నాశనం అయిపోయిన తర్వాత మనం ఫోకస్ చేయాలి. ఏంది అలా చెప్పేది అట్లే మళ్ళీ వెంటనే చేయకుండా అంటే తెలుగులో చెప్పాలా, దాని తర్వాత వాళ్ళు ఇంగ్లీష్ చెప్తే మనకి అర్థమవుతుంది. హలో, ఉన్నారా లైన్ లో? మనం
సరే పంపించండి, దానికేముంది. బయలుదేరుతాడు ఈరోజు. పేమెంట్ ఇస్తాడు. ప్లేస్ ఎట్లా ప్లేస్ అయినా పర్లే, చేసేది చెప్తాడు. చంద్రశేఖర్ మేడం కూడా వస్తుంది ఈరోజు. మేడం పేరు చంద్రశేఖర్ మేడం కూడా వస్తుంది ఈరోజు. మేడం పేరు ఒక్క నిమిషం. చంద్రశేఖర్. హలో, మొగలు పేరు. సరే మీకు 5 o'clock నేను పంపించేస్తాను. నువ్వు మేడం మీ ఇద్దరు చూసుకుంటారు కదా, మళ్ళీ మీ ఇద్దరు చూసుకోండి. ఒకవేళ మీ అభిప్రాయాలు కింద బాగుంది, మీ అభిప్రాయాలు కలిసినాయి అనుకో, ఒకవేళ మీరే ట్యూషన్ చంద్రశేఖర్ అనుంది, శేఖర్ది శివ పెట్టుకో, చంద్రశివ ట్యూషన్ ట్యుటోరియల్స్ అని ఏదైనా పెట్టేసుకోండి. ఇప్పుడు అమ్మాయి చంద్రశేఖర్ అమ్మాయి పేరు మేడము. మేడం మేడం అంటారు కానీ పేరే మేడా? ఏం రా చంద్రశేఖర్ అండి. మేడం చంద్రశేఖరే కొద్దిగా చేంజ్ అయినాడులే, కొద్దిగా చంద్రశేఖరే కొద్దిగా చేంజ్ అయినాడులే, కొద్దిగా మేడంగా మారినాడు. ఏమే అది వేరే కథ, అది నీకు మళ్ళీ డీటెయిల్గా తెలుస్తుంది. ఇప్పుడు నీకు సబ్జెక్ట్ సైన్స్ సోషల్ ఎందుకు ఇచ్చినారు చెప్పాలా? వాడు ఇవన్నీ చెప్పాలా? ఇవన్నీ చెప్పాలా? కాదు సైన్స్ సోషల్ కూడా ఏం అవలో చేస్తాడా? కాదు సైన్స్ సోషల్ కూడా ఏం అవలో చేస్తాడా? ఎవడో నీకు సైన్స్ తెలిసినోను అంటే నీకు ఆల్రెడీ తెలిసినది కదా చంద్రశేఖర్ ఎట్లా మేడం అయినాడు అనేది. మేడం అయినాడని ఏం తెలుసు? వాడు ఖర్చు చేయించు వద్దులేంగా. ఏ గుట్లమ్మవడం వల్ల ఏంది ఏం చేస్తా చిల్లర పాపలు పట్టిస్తున్నా నువ్వు గుట్లమ్మవడా? ఒక నిమిషం ఉంటావా? నేనేదో రియల్ గా అమ్మాయి అనుకున్నా. నేను అమ్మాయిలే మేడం అన్నా. మేడమే మేడం అంటే ఇంకేం అర్థము? ఇంకా మేడం అంటే ఇంకా అదే, ఇంకా నువ్వు ఇంకా ఏదో ఇంగ్లీష్ లో చెప్పుకున్నాము ఏదో మంచోడ్రా చంద్రశేఖర్. ఎవరు నువ్వు ఉంచుకుంటాడో నేను పెంచుకుంటాడో మీరు పెట్టుకోండి చంద్రశివ ట్యుటోరియల్స్ అని చూశాను. ఎవరు ఇప్పుడు మీరు బస్సు ఎక్కితే ఇంకా బయలుదేరేది ఉంటుంది, పొలంలో జరిగేది. పొలంలో ఏం చేస్తారు? ఎవరు పొలంలో ఏంది? నువ్వు పాపడు వాడేది చేస్తాడు పొలంలో? నన్ను నువ్వు వాడు డిస్కస్ చేసుకొని వస్తారు ట్యూషన్కి. ఏమేం చేయాలా, ఎట్ట చేయాలా, ఏం చెప్పాలా అనేది. నువ్వు ఎట్లా పనుకోవాలా, ఎట్లా ఎన్నిసార్లు ఎట్లా పనుకోవాలా, ఎట్లా ఎన్నిసార్లు లిఫ్ట్ ఇస్తా ఇవన్నీ ఉంటాయి కదా. నువ్వు సబ్జెక్ట్ చెప్తానవా? నువ్వు సైన్స్ అన్నకు ఉండదా దాంట్లో? కెమిస్ట్రీ కలుపుతాను నువ్వు ఇద్దరిని, కెమిస్ట్రీ కలుపుతాను నువ్వు ఇద్దరిని. అర్థమైందా? సైన్స్ లో ఉండవు ఇవన్నీ? ఉంటాయి, సైన్స్ లో ఉంటాయి. సైన్స్ లో వేరు, ఈ సబ్జెక్ట్ లో వేరు. అర్థమైందా? సైన్స్ లో ఉండేటివన్నీ నువ్వు చంద్రశేఖర్ మేడం చేస్తావు. నేను నువ్వు చేస్తా ఉండు. వాడు ఇంగ్లీష్ లో ఏమున్నాయి అనేది వాడు నీతో చేస్తాడు, ఇంగ్లీష్ లో ఏమున్నాయి అనేది వాడు నీతో చేస్తాడు. ఇప్పుడు ఈ సైన్స్ ఇంగ్లీష్ కలిసిందనుకో ఒక ప్రభంజనం అవుతుంది. చెప్తారు చూసినావా? ఒకటి శేఖర్ శివ ఇన్స్టిట్యూట్ ర్యాంకులన్నీ కొట్టేసింది అని. అట్లా రేపొద్దున మీ ఇద్దరు కలిసి వస్తారు. అర్థమైందే? అసలు ఏం చేస్తాను ఒక వన్ తేడాగా తెచ్చి నువ్వు నన్ను కేసి ఏంది ఇంగ్లీష్ అంటున్నావు నువ్వు. వాడు ఇంగ్లీష్ చూసేటవన్నీ నవ్వేం చేస్తాడా? మళ్ళీ నువ్వు సైన్స్ ఏమేమి చూస్తాడో నువ్వు ఆయన చేస్తావు, వాడు ఇంగ్లీష్ ఏం చేస్తాడో నీమేం చేస్తాడు. ఇద్దరు కలిసి సైన్స్ అండ్ ఇంగ్లీష్ కలిసినదంటే ప్రపంచనం. నువ్వు చేస్తావు ఒకటి అని అట్లా నీది వస్తుంది. ఈ పాపం కూడా అసలు నువ్వు దీంట్లో అసలు ట్యూషన్ వరకు ఆడవేనవో చూసుకో. అదే ఉండు నువ్వు ట్యూషన్ పేరు చెప్పి ఒక వ్యభిచారం చెప్పిస్తాను, ఎవరితో చేపించినా నేను చేపిస్తున్నావు నువ్వు. ఎప్పుడు చేపించినా ఏం చెప్పిస్తాను? ఇప్పుడు ఏదో కదా మా ముఖ్యం కావాల్సిందే. నువ్వు అంతే పనుకో, ముద్దులు పెట్టించుకో. నువ్వు సైన్స్ లేవో, గుట్టలు లేవో, అడవి లేవో. నువ్వు సైన్స్ బుక్ పట్టుకొని పోతావు, వాడు ఇంగ్లీష్ బుక్ పట్టుకొని వస్తాడు. అంతే. ఏం ఊరవుతాడు? ఉంటాయిగా బొమ్మలు ఉంటాయి. నీ మైండ్ లో ఏం అంతా నువ్వు అట్లా ఊహించుకోవచ్చు. నేనేం తప్పలేదు. సైన్స్ లో ఉండేది ఇంగ్లీష్ లో ఉండేది నువ్వు తప్పుగా ఊహించుకోవచ్చు. వాడు నీకు బొమ్మలు చూపిస్తాడు, నువ్వు ఎక్స్పెరిమెంట్ చేస్తావు. అది కథ. బొమ్మలు అంటే అర్థమైంది. వాడు బొమ్మలు చూపిస్తాడు, నువ్వు ఎక్స్పెరిమెంట్ సైన్స్ ఎక్స్పెరిమెంట్ నువ్వు చేస్తావు. అంటే వాడు ఉండేటివన్నీ నేను చేసి చూపించడానికి. నువ్వు సైన్స్ కదా, ఎక్స్పెరిమెంట్ నువ్వు చేస్తావు. వాడు చూపిస్తాడు. మీ ఇద్దరు ఏకాంతంగా కలిసి చూపిస్తాడు
నీకు అసలు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు. నువ్వు నోటుకొచ్చినట్టువే ఏంది సంస్కారం ఉండాలి కొద్దిగా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు సైంటిస్టులు మళ్ళీ ఏం కనుక్కోలేదా? నువ్వు మరి ఎట్లా మాట్లాడుతున్నావు? సైంటిస్టులు కనుక్కోలేదా? బుర్రదేమో తిక్కుంది, దానికి ఏమన్నా మత్తిందేమన్నా. సైన్సిస్ట్ అంటే మళ్ళీ సైన్స్ గొబ్బు లేపుతాను, గొబ్బు మళ్ళా సైన్స్ అని చూసినని పరిశోధన చేసి రాపో అని చెప్తాను. పరిశోధన మనుషుల మీద చేసుకుంటారు పరిశోధన. అది ఎట్లా పొలాలలో గుట్టల్లో అది వేరే వాటితో తేడాగా. అది కూడా ఇప్పుడు వాడు పరిశోధనకి సిద్ధంగా ఉన్నాడు, నీకేం ప్రాబ్లం? వాడు ఉంటాడు సిద్ధంగా నేను ఉండాలి కదా. వాడు ఎప్పటికీ రెడీగా ఉంటాడు 24 గంటలు. అదే వాడు పరిశోధన చేయించుకునేకి ప్రాకులాడుతున్నాడు. నువ్వు పోతే నువ్వు సైన్స్ కలిపినావంటే అంటే వాడు ఇంగ్లీష్ లేకి ఒక విప్లవం స్టార్ట్ అవుతుంది, ఒక అలజడి పుట్టుకొస్తుంది. వాడు గంట సేపు ఆడే కాసుకొని ఇంగ్లీష్ సార్ని ఒక్క నిమిషం సైన్స్ సార్ని పంపి అని చెప్పి 30 ఫోన్లు కొట్టింటాడు. దాన్ని నేను ఇప్పుడు అదే పని సైన్స్ అయిపోయినా మళ్ళీ సోషల్ ఉంటుంది. సోషల్ కూడా అవే యాంగిల్ అవంతా ఊర్లో అందరూ చెప్పేది ఏం రంగు పనులు చేస్తున్నారు వీళ్ళిద్దరు కలిసి అని. ఆ సోషల్ అంటే ఎట్లా మన పురాణంలో ఏం జరిగింది, ఇంతకుముందు ఏం జరిగిందని ఎట్లా చెప్తారు. నెపోలియన్ ఎట్లా చేసినాడు, వాడు ఎట్లా చేసినాడు, అట్లా మీ ఇద్దరు గురించి ప్రచారం. ఇట్లా పని కూడా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దానికి ఎవరి కొద్దిగా ఏమన్నా సంస్కారమా? నేను పోతావు నువ్వేమన్నా పిచ్చి పట్టిపోయినా నీకేమైనా మైండ్? ఎవడు చెప్పింది? ఎవడు ఇచ్చిన ఎవడు ఎందుకు ఇవ్వాలా? సైన్స్ పట్ల నీకు ఉండాలా, వాడు పిలుచుకునే వానుకుండాలా. మధ్యలో సైన్స్ చదువుని గబ్బులు. స్పోకన్ ఇంగ్లీష్ చేస్తావా పోనీ? అయ్యో అది ఇంకా దారుణం. అది ఏంది నువ్వు ఒకటే 3 సార్లు చేయాల. I already done came he come he came అని అంటే ఒకే పనే 3 సార్లు చేయించుకుంటాడు నీతో. అదే పని చూసిన మేలు దీన్ని 3 సార్లు అంటే అది చూసిన బెటర్ కదా. సోషల్ సైన్స్ అని ఇప్పుడు సైన్సే బెస్ట్ కదా. దానికన్నా 3 సార్లు అంటే ఏం ఉంటాడా మనిపోతాడు. 3 సార్లు అంటే ఏం ఉంటాడా మనిపోతాడు మంచి పాపరమ్మ అంటే డైరెక్ట్ ఎక్స్పెరిమెంట్. ఇది ఎక్స్పెరిమెంట్ మీద 3 సార్లు ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్ అట్లా 3 ఉంటాయి. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది. అది కూడా నువ్వు వేసుకో 3 సార్లు. ఏ పాపాచి కూడా చిట్టాల నీ చిల్లర నా కొడుకు మిందపడద్దు. నువ్వు మిందెందుకు పడతావు? నువ్వేం ఇంగ్లీష్ టీచర్ అనుకుంటువే? నువ్వు అడిపో. ఆ శేఖర్ గారి నీ నంబర్ ఇస్తున్నాడు, ఒకవేళ ఫోన్ చేసి చెప్పు. మాట్లాడవా?